జై శ్రీరామ్. జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచినందుకు సంజయ్ కుమార్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది, వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు, అదేవిధంగా ధన్యవాదాలు. మీ అందరి తీర్పును కూడా మీ ఆడబిడ్డగా నేను శిరసా వహిస్తాను. ఎందుకంటే ఒకరు గెలిచి ఓడారు, మరొకరు ఓడి గెలిచారు. కానీ 2000 పైచిలుకు మంది నన్ను ఆదరించారు. నా నుంచి ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా ఆడబిడ్డ కోసమని కదలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి కోసం కూడా నేను ఎప్పుడు నిలబడతాను, కలబడతాను, గొంతెత్తుతాను. మీ ప్రశ్నించే గొంతుక ఎప్పటికీ కూడా మూగబోదు, ఎప్పుడు కూడా ఆరాట పడుతూనే ఉంటుంది మీ అందరి కోసం. ఎందుకంటే నేను ఒంటరిగా పోరాటం చేశాను, ఒంటరిగా నిలబడ్డాను. ఒకవైపు 40-45 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నటువంటి ఉద్దండులు ఉన్నారు. మరొక వైపు గతంలో జగిత్యాల నియోజకవర్గంలో ఎంతమంది పెద్ద మనుషులందరూ వివిధ పదవుల్లో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకవైపు కదిలి వచ్చి పనిచేశారు. అది మాత్రమే కాకుండా 100 కోట్ల రూపాయలు మద్యం ఏరులై పారింది. అయినా కూడా మరొక వైపు ఆత్మ గౌరవంతో నిజాయితీగా ₹1 కూడా పంచకుండా నేను ఒక్కదాన్ని పనిచేశాను. నా తరపున వేల మంది కార్యకర్తలు, నా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా నాతో పాటు అడుగులో అడుగే నిలిచారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా నా కోసం కదిలి వచ్చారు. ఈ వేల మంది నన్ను నమ్మారు. ఒక రోజున 3-4 వేలు లేనటువంటి బీజేపీ పార్టీలో ఈ రోజున 42,000 పైచిలుకు మంది బీజేపీని ఆదరించారు, ఆశీర్వదించారు. ఇంత మెజారిటీ వచ్చింది అంటే నైతికంగా గెలిచింది మేమని నేను అనుకుంటున్నాను. అందుకే ఏమీ ఆశించకుండా బీజేపీని నమ్మి, ఈ ఆడబిడ్డ భోగస్వామిని నమ్మి ప్రజలందరూ కూడా మా తరపున వచ్చారు. డెఫినెట్గా వాళ్ళ కోసం నేను పోరాడతాను, వాళ్ళ కోసం నేను కొట్లాడతాను. ఎప్పుడూ కూడా వాళ్ళ కోసం పనులు చేయడానికి ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటాను. కాషాయ జెండాని వదిలేలేదు. కాషాయ దళం ప్రజలందరి కోసం కదులుతూనే ఉంటుంది, భరోసా ఇస్తూనే ఉంటుంది. గెలిచినటువంటి పెద్దల్ని కోరుతా ఉన్నాను, మీరు ఒక్కటే ఆలోచిస్తున్నారు, మీరు గెలిచారని అనుకుంటున్నారు. కానీ 1,00,000 మంది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్కి, బీజేపీకి ఓట్లు వచ్చాయో ఆ 1,00,000 మంది మీ మీద నమ్మకం లేకుండా ఉన్నారు. మిమ్మల్ని నమ్మి కొంతమంది ఉన్నారు కావచ్చు, కానీ వీళ్ళందరినీ కలుపుకొని పనిచేసేటటువంటి బాధ్యత మీ మీద ఉంది. ప్రాంతాల బాధ్యత, పట్టణాల బాధ్యత మీ మీద ఉంది. ప్రజలందరి సంక్షేమాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇప్పటికైనా పని చేయండి. ప్రతి ఒక్కరికి పని కావాలి. మేమందరము కూడా కాషాయ దళం ఏదైతే ఉందో, నా కార్యకర్తలందరూ కూడా ఎంతో కష్టపడి, నెల రోజుల టైం ఉన్నా కూడా నెల రోజులంతా కష్టపడి నా కోసం కదిలారు, నా కోసం ముందుకొచ్చారు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా కూడా కలబడి నిలబడ్డారు. వాళ్ళందరినీ కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను, వాళ్ళకు తోడై ఉంటాను. ఏ చిన్న సమస్య ఉన్నా వాళ్ళ కోసం ఉరికొస్తాను, ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటాను. మనం ఎవరు కూడా భయపడలేదు, నిరాశపడేది లేదు. నైతికంగా మనందరము గెలిచాము. మన కోసం వేల మంది మనల్ని నమ్మొచ్చారు. మనందరము కలిసి వాళ్లకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఊర్లో కానివ్వండి, ప్రతి పట్టణంలో కానివ్వండి, మనం ప్రజల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. మన మీద బాధ్యత మరింత పెరిగింది. మనందరము కూడా ప్రజల గొంతుకై ముందుకెళ్దాము, ప్రజలందరికీ కూడా అండగా ఉందాము. మరొక్కసారి నా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మీరు నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా వమ్ము చేయను. మీరందరూ మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించారు, అక్కన చేర్చుకున్నారు. ఏది ఆశించకుండా ఒక నైతిక విజయాన్ని మీ ఆడబిడ్డకు అందించారు. తప్పకుండా మీకోసం మీ ఆడబిడ్డ ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ మీ సమస్యల కోసం పోరాడుతూనే ఉంటుంది. యుద్ధం మొదలైంది మాత్రమే, అంతం అవ్వలేదు. యుద్ధం జరుగుతూనే ఉంటుంది. చివరి సమస్య, నా ప్రజలకున్న చివరి సమస్య తీరే వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధంలో మీ ఆడబిడ్డ భోగశ్రావణి మీకోసం పోరాడుతూనే ఉంటుంది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. బీజేపీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే 3 రాష్ట్రాలలో, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. నిజంగా సంబరాలు చేసుకోవాల్సిన విషయం. తొందరలోనే కూడా నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన మళ్ళొక్కసారి కేంద్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే. అంతెందుకు జగిత్యాల
నియోజకవర్గం ఒకటి నైతికంగా గెలిచింది మనమే. కార్యకర్తలు ఎవ్వరు కూడా అధైర్యపడకండి. వాళ్ళకందరికీ కూడా నేను తోడుగా ఉంటాను, అండగా ఉంటాను. మనందరము కలిసి మనని నమ్మి మన కోట్లేసినటువంటి ప్రజలందరినీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతెందుకు మన జగిత్యాల నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లు గెలిచిన వాళ్ళకు తగ్గాయంటే 1,00,000 మంది వ్యతిరేకత ఉన్నట్టే కదా, గవర్నమెంట్కి వ్యతిరేకత ఉన్నట్టే కదా. రాష్ట్రంలో కూడా కామారెడ్డిలో ఒక సామాన్య కార్యకర్త, మన బీజేపీ సామాన్య కార్యకర్త 2 పార్టీ అధ్యక్షుల్ని, రాష్ట్ర అధ్యక్షుల్ని ఓడించాడు అంటే ఆ 2 పార్టీల మీద రాష్ట్రంలో వ్యతిరేకత ఉన్నట్టే. అందుకే దయచేసి ఎవరు కూడా అధైర్య పడకుండా ఎక్కడికక్కడ కూడా మీ ప్రాంతాల్లో ప్రజల గొంతుకై నిలవండి. ప్రతి గ్రామంలో కూడా ప్రజల సమస్యలపై పోరాటం చేద్దాం. మనందరము కలిసి కట్టుగా మనల్ని నమ్ముకొని వచ్చిన మన ప్రజలందరికీ కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉంది.